వైసీపీలో నెంబర్ 2గా చలామణి అయిన విజయసాయిరెడ్డి ఆకస్మిక నిర్ణయం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పినా ఆయన నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆ పార్టీకి చెందిన ముఖ్య వ్యక్తులు రాజీనామా బాటపట్టారు. జగన్కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన వైసీపీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని విజయసాయిరెడ్డి చెప్పారు. ఉపరాష్ట్రపతికి తన రాజీనామా లేఖ అందించారని, తన రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారని చెప్పారాయన. జగన్తో ఫోన్లో మాట్లాడారని, ఆయనతో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశానని విజయసాయి వివరించారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని విజయసాయిరెడ్డి చెప్పారు. భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనన్నారు. ఇంకా 3.5 ఏళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేశారని, రాజీనామా మాత్రమే కాదు రాజకీయాల నుంచి కూడా వైదొలగాలని నిర్ణయించుకున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. 365 రోజులు పార్టీ కోసమే పనిచేశారన్నారు. జగన్ అత్యంత ప్రజాదరణ గల నాయకుడని, తనలాంటి వాళ్లు 1000 మంది వీడినా ఆయనకు ఉన్న ఆదరణ తగ్గదన్నారు. రాజీనామా నిర్ణయాన్ని లండన్లో ఉన్న జగన్కు ఫోన్లో వివరించారన్నారు. వైఎస్ కుటుంబంతో 4 దశాబ్దాలుగా అనుబంధం ఉందని, వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్ ఇలా 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. వారితో విభేదాలు లేవని, భవిష్యత్తులోనూ రావని అన్నారు. తనకంటే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు రాజ్యసభకు వస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారనే కారణంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నానన్నారు. తనకు ఎవరిపైనా కోపం లేదని, రాజీనామాలు ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటానన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక తనపై కాకినాడ సీపోర్టుకు సంబంధించి కేసు పెట్టారన్న విజయసాయిరెడ్డి లుకౌట్ నోటీసు జారీ చేశారని గుర్తు చేశారు. కేవీ రావుతో సన్నిహిత సంబంధాలు, వ్యాపార లావాదేవీలు లేవని చాలా స్పష్టంగా చెప్పాను. రాజకీయాల నుంచి తప్పుకుంటే ఇంకా బలహీనవుతానని అన్నారు. అలాంటప్పుడు కేసులు ఎందుకు మాఫీ చేస్తారన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ ఘాటుగా స్పందించింది. ఇలాంటి ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల్లో ఉంటే ఆర్థిక ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల నుంచి బయటకు తప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంగా విజయసాయిరెడ్డి రాజీనామా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఆయన భవిష్యత్తు ఎటువైపు నడుస్తుందో చూడాలి.